క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు సువార్త సేవకుడిని జాలరితో ఎందుకు పోల్చాడో 8 విషయాలు మనం చూద్దాం. ఒకటి, జాలరి యొక్క పని ఓన్లీ ఫిషింగ్, చేపలు పట్టడమే. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత జాలరి వేరే పని ఏం చేయలేడు, కేవలం చేపలు పట్టడమే. అలాగే క్రీస్తు పరిచర్య భారమును, కాడిని ఎత్తుకున్న తర్వాత సేవకుడు కూడా సువార్త పనినే చెయ్యాలి. రెండవదిగా, ఫలితముతో నిమిత్తం లేకుండా జాలరి సముద్రంలో వేటాడుతూనే ఉంటాడు. అలాగే సువార్త సేవకుడు కూడా పని చెయ్యాలి కాబట్టి పని చేస్తూనే ఉండాలి. మూడవదిగా, వెదర్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటుంటాయి. సముద్రంలో నీటి సుడులు ఇబ్బందికరంగా ఉంటుంటాయి. అయినా సముద్రంలో వేటకు వెళ్ళిన తర్వాత జాలరి వేటాడుతూనే ఉంటాడు వ్యతిరేక పరిస్థితుల్లో. అలాగే క్రీస్తు పరిచారకుడు కూడా సువార్త సేవ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా జరిగిస్తూనే ఉండాలి. అలాగే నాలుగవది, ప్లేస్. చేపలు ఎక్కడ పడతాయో ఎక్కడ పడవో కొంత ఐడియా ఉంటుంది, కానీ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ పడినా ఎక్కడ పడకపోయినా అన్ని ప్రాంతాల్లో వలను నడిపిస్తూ ఉంటాడు, బోటు నడిపిస్తూ చేపలను పడతాడు. అలాగే విశ్వాసి కూడా ఎక్కడ మనుషులు ప్రభువుని నమ్ముతారా అనే దాంతో, ప్లేస్తో సంబంధం లేకుండా అన్ని చోట్ల సేవ చేయాలి, సేవ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఐదవదిగా, హార్డ్ వర్క్. జాలరి యొక్క పని చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కొన్నిసార్లు చేపలను లాగేటప్పుడు పడవలో వేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. అలాగే సేవకుని పనిలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అయినా కష్టపడి పని చేయాల్సిందే. ఆరవదిగా, ఓన్లీ నెట్. జాలరి కేవలం వలతో మాత్రమే పనిచేస్తాడు సముద్రంలో, ఇంకా అతనికి వేరే పని ఉంటుంది, వేరే వస్తువులు ఏమి ఉపయోగిస్తాడు. అలాగే సేవకుడు కూడా దేవుడిచ్చినటువంటి వల, ది గాస్పల్, సువార్త అనే వలను మాత్రమే ఉపయోగించాలి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించటానికి. ఏడవదిగా, ఫిషెస్ దగ్గరకు వస్తూ ఉంటాయి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి, వలలోకి వస్తూ ఉంటాయి, తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. వాటినన్నింటిని పట్టించుకుని వీటిని పట్టలేను అని జాలరి విసిగిపోడు. వచ్చే వస్తువు పోతూ ఉన్నా వలను ఉపయోగిస్తూ చేపలను పడుతూనే ఉంటాడు. అలాగే విశ్వాసంలోకి కొంతమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారితో నిమిత్తం లేకుండా సువార్తికుడు తన పని తాను చేయాల్సిందే. ఎనిమిదవదిగా, ప్లెంటీ ఆర్ నాట్. సమృద్ధిగా పట్టే రోజులుంటాయి, అసలు పట్టలేని రోజులుంటాయి. జాలరి అలాగే సేవకుడు కూడా తాను సువార్త సేవ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అనేక మంది దానికి లోబడేవారు ఉంటారు. కొన్ని సందర్భాల్లో చాలా కాలం పాటు అసలు ఎవరు లోబడని, వినని వారు కూడా ఉంటారు. అయినా సేవకుడు తన పని చెయ్యాలి. క్లవ్ దొరగారు దగ్గర 30 సంవత్సరాలు విశ్వాసులు లేనటువంటి సంఘాన్ని నడిపించాడు. 30 సంవత్సరాల తర్వాత సమృద్ధి అయిన ప్రవాహాన్ని దేవుడు నడిపించాడు. కనుక విశ్వాసిని, సేవకుణ్ణి అందుకే ప్రభువు జాలరితో పోల్చాడు. నీవు సరి అయిన జాలరి వలె దేవుని సేవలో ఉన్నావా లేక ఎలా ఉన్నావు? ఒకసారి పరిశీలన చేసుకొని సరి చేసుకో. థ్యాంక్ యూ.